నేను ఒకనాడు వీడియో కాన్ఫరెన్స్, ఇట్స్ నాట్ ఏ వీడియో కాల్, ఇక్కడ ఉన్న బీఆర్కే ఎవరున్నారు? ఇక్కడ బీఆర్కే ఉన్నారా? వచ్చారా? బీఆర్కే ఇప్పుడే పెట్టాడు, కామాంధుడు కోన రవికుమార్ అని ఒక టైటిల్ పెట్టాడు. బీఆర్కే వాడికి అడుగుతున్నా, ఏడా బీఆర్కే ఎక్కడున్నారు? బీఆర్కే ఎవరమ్మా? చేతులెత్తు. నువ్వేనా? కామాంధుడేనా? ఉన్నాయా నీ దగ్గర ఫోటోలు? ఉన్నాయా నీ దగ్గర వీడియోలు? ఆధారాలు చూపించు. నేను కామాంధుడిని కదా, లెట్ యూ షో ది ఎవిడెన్సెస్. అర్ధరాత్రి మాట్లాడానని పెట్టావు. ఎవడో ఇంకోడా సాక్షి తొక్కు మీడియా గాడు వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తొక్క నా కొడుకు ఏమంటాడు వాడు? అర్ధరాత్రి పెడితే చెలరేగిపోతాడని. ఏంటా చెలరేగిపోవడం? ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్. కనీసం సరదా కూడా ఏ రోజు నేను అసలు మద్యాన్ని కానీ ఎప్పుడు సేవించినటువంటి వ్యక్తిని నేను. నాకే అలవాట్లు లేవు. కానీ ఈరోజు ఆ మీడియా, సాక్షి మీడియా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. నేను తప్పనిసరిగా వీళ్ళందరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటా. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆధారాలన్నీ మీరు మీడియా ముందు పెట్టండి, లేదా సంబంధిత అధికారులకు ఇవ్వండి. మానసిక వేదన అంటే అసలు నేను మాట్లాడాలిగా, మాట్లాడితేనే కదా. పోనీ నేను రవి గారు నాతో మాట్లాడారు, నాకు ఫోన్లో తిట్టారు, లేకపోతే ఫోన్లో దుర్భాషలు ఆడారు, ఫోన్లో లేకపోతే ఇంకోటి అన్నారు అనడానికి అసలు నేను మాట్లాడితేనే కదా. మాట్లాడితే రికార్డ్ చూపించండి. బట్ ఐ టుక్ వన్ వీడియో కాన్ఫరెన్స్. అడ్మిషన్స్ మీద 3 ప్రిన్సిపాల్స్తో కూడా నా కార్యాలయం నుంచి నేను ఫోన్ చేసి, నేను అందరూ ఉపాధ్యాయులతో, అందరు ప్రిన్సిపాల్స్తో కూడా మాట్లాడాను. కేజీబీ ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను, అలాగే జ్యోతిరావు పూలే స్కూల్ మా ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను, హై స్కూల్స్ వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడేటటువంటి సందర్భంలో